ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. చూడండి, ఆకాశము భూమి వాటిలో ఉన్న సమస్తమును దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు సమస్తమును, ఈ భూమిలో ఉండవలసిన ప్రతిదీ కూడా దేవుడు సృష్టించాడు, కలుగజేశాడు. సమస్తాన్ని సంపూర్తి చేసి మనిషి జీవించడానికి ఉపయోగకరంగా ఉండవలసిన ప్రతి వస్తువును, ప్రతి జాతిని, ప్రతి పక్షిని, ప్రతిదీ మనకు కంటికి కనిపించే పంచభూతాలు, ప్రతిదీ చెట్టు పొలాలు కావచ్చు, భూమి కావచ్చు, సముద్రాలు కావచ్చు, నీరు కావచ్చు, అన్నీ కూడా దేవుడు మానవునికి కావలసిన సమస్తమును దేవుడు చేశాడు. ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్న ప్రతిదీ దేవుడు చేసిన అద్భుతం, ఆశ్చర్యం. అది ఎవరికి చేయబడిందంటే నీకు, నాకు, మనందరికీ అది ఉపయోగకరంగా ఉన్నది. అది మనిషికి అది సహాయపడాలి, అది భూమి పంట ఇవ్వాలి, పక్షులు, మరి అనేకమైన కూడా దేవుడు ఆ మనిషికి అది ఉపయోగకరంగా చేశాడు. కాబట్టి సంపూర్తి చేశాడు. కాబట్టి ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు తన పని 7వ దినములోగా, అంటే 6 దినాల్లో దేవుడు సమస్తాన్ని సృజించాడు. అటు తర్వాత దేవుడు అన్నీ చేశాడు. మనిషికి కావలసిన ప్రతి భూమిలో ఏదైతే మనిషికి ఉపయోగకరంగా ఉంటుందో, మనిషికి ఏదైతే అవసరం ఉందో వాటన్నిటిని దేవుడు కలుగజేశాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, ప్రతిదీ కూడా మనం చూస్తున్నది, మనం అనుభవిస్తున్నది, మనం పొందుకున్నది కూడా మనం ఇవన్నీ కూడా ఎవరిచ్చిందంటే దేవుడిచ్చింది. ఇది ఉంటే బాగుండు అని చెప్పడానికి లేదు. సమస్తమును దేవుడికి చేశాడు. ఎప్పుడు చేశాడు? నన్ను సృష్టించక మునిపే తన బిడ్డలకు ఏది కూడా తక్కువ కాకూడదని, ఏది కూడా తన బిడ్డలకు ఈ భూమి మీద అది నాకు కావాలని అడగకూడదు. కాబట్టి సమస్తమును సిద్ధపరిచిన తర్వాత స్త్రీగాను పురుషుడిగాను దేవుడు చేశాడు. కాబట్టి మొదటిగా ఆదామును చేశాడు, అటు తర్వాత ఆదాముకి సాటి అయిన స్త్రీని కలుగజేశాడు. 6 దినముల ఈ భూమిలో సమస్తాన్ని కలుగజేసిన దేవుడు ఎంత కష్టపడ్డాడు చూడండి. దేవుడు ఎందుకోసమో తెలుసా? నీ కోసం కష్టపడ్డాడు. నా పిల్లలకి మంచి ఫలాలు తినాలి, మంచిగా ఆరోగ్యకరంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, వారు మంచిగా జీవించాలి అని దేవాతి దేవుడు మనం ఎన్నో పనులు చూస్తుంటాం. అవన్నీ కూడా దేవుడు మనిషి కొరకు, తన బిడ్డల కొరకు తినడానికి పెట్టాడు. భూమి పంటనివ్వాలి, భూమిలో నుండి సమస్తాన్ని పెట్టాడు. వెండి, బంగారము, సమస్తము ఆయన చేసిన అద్భుతం కదా. మనిషి కొరకు సమస్తాన్ని సంపూర్తి చేశాడు. 6 దినములు దేవుడు కష్టపడ్డాడు. మరి ఈ దినమున ఏ దినము తెలుసా? ఇది ఒక దినము. ఈరోజు పరిశుద్ధ దినము. ఈరోజు ఆదివారము అనబడినటువంటి దేవుని యొక్క దాని ఆదివారమును దేవుడు పరిశుద్ధపరిచాడు. దాన్ని పరిశుద్ధపరిచాడు. 6వ దినములో మనిషి పని చేయాలి. 7వ దినమున దేవాతి దేవుడు విశ్రాంతించాడు. అన్ని కంప్లీట్ చేశాడు. 6 రోజులనే సమస్తము కలిగజేశాడు. 7వ దినమున విశ్రాంతించి మనుషులందరూ, తన బిడ్డలందరూ ఒక చోట కూడుకొని ఆరాధించి దేవుని మహిమపరిచి ఆయన ఇచ్చే సంతోషాన్ని, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఇక్కడ 2వ అధ్యాయము 3వ వచనం మనం చూసినప్పుడు దేవుడు 7 దినమును ఆశ్రయించి 7వ దినమును ఆశ్రయించి పరిశుద్ధపరచను. ఎలాగనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటినీ విశ్రమించను. అది మంచిది. అన్నీ కూడా దేవుడు చేసిన మంచిది. కాబట్టి ఈరోజు ఈ మాట వింటాను. నీవు ఆదివారం దినమున దేవునికి కృతజ్ఞత చెల్లించండి. ఈరోజు పరిశుద్ధంగా జీవించాలి. చాలామంది ఇంటిలోనే కూర్చొని ఇంటిలోనే తిని త్రాగుతూ ఉంటారు. దేవుని సన్నిధికి రారు, దేవునికి కృతజ్ఞత చెల్లించరు, పరిశుద్ధంగా జీవించరు. కాబట్టి ఈ మాటలు వింటున్నా, నీ జీవితంలో మేలులు మీరు పొందుకోవాలంటే, ఆశీర్వాదంగా ఉండాలంటే దేవుడు చెప్పాడు. 7వ దినము ఆశీర్వదించాడు. ఆయన నీకు ఆశీర్వాదంగా పెట్టాడు. అది దేవుని పరిశుద్ధపరిచినటువంటి దినమును నీవు ఇంటిలో కూర్చొని వ్యర్థపరుస్తూ ఉంటే నువ్వు ఆశీర్వాదం ఎలా పొందుకుంటావు? కనుక దేవుడు నిశ్చయంగా నేను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధికి వస్తే నిశ్చయంగా
నువ్వు ఆశ్రయించబడి దీవించబడతావు. ఇదిగో ఆత్మీయంగా నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏడవ దినమున నీవు దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి అనేది దేవుని ఆశ. ఈరోజు ఈ దినమున ఈ మాట వింటే నీవు కూడా ఈ పరిశుద్ధ దినమున దేవుని ఆరాధించాలి, కుటుంబంగా నీ ఆశలు పొందాలని, దీవించబడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, కని పెంచి పోషిస్తున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఈ భూమిని, ఆకాశమును, అయా భూమియు వీటిలో మధ్యలో ఉన్నటువంటి సమస్తమును కలిగజేసి, అయా భూమి, నక్షత్రాలు, పక్షులు, నీరు, సముద్రాలు, అయా ఈ పంచభూతాలను కలిగజేసి నాయన మనిషి కొరకు సమస్తమును కలిగజేసావు నాయన. 6 రోజులు మా కొరకు మీరు కష్టపడ్డారు నాయన, మా కొరకు మీరు శ్రమించారు, మా కొరకు సమస్తమును మీరు తండ్రి అయా ప్రతిదీ భూమిలో ఏదైతే మాకు అవసరమో, ఏదైతే మాకు అవసరమో, ఏదైతే మాకు కావాలో వాటన్నిటిని మీరు కలుగు చేశారయ్యా. మీకు కృతజ్ఞతలు నాయన. ఈరోజు ఈ కృతజ్ఞత భావం లేని వారందరూ, ఈ మాటలు విన్న వారందరూ కూడా వాళ్ళు దీవించబడండి, ఆశ్రయించబడే ఈరోజు ఆదివారం దినము, పరిశుద్ధ దినము కనుక వారందరూ కుటుంబాలకు వచ్చి నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, మీరు ఈ పరిశుద్ధ దినాన్ని వారందరూ కూడా పరిశుద్ధంగా నిన్ను ఎదకాలని, నిన్ను మహిమపరచాలని, మీరిచ్చేటువంటి ఆశీర్వాదం పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరూ దీవించబడాలి. ఈ మాటలు వింటున్న వారందరూ కుటుంబాల్లో అయా ఆశీర్వదకరంగా మార్చుమని, ఈ దినమంతా కూడా కృపాక్షేమతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.